బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సహస్ర కేసులో మిస్టరీ వీడింది. కేసును ఛేదించారు కూకట్పల్లి పోలీసులు. సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. సహస్ర ఇంటి పక్కనే ఉంటున్న బాలుడై నిందితుడిగా గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపినట్టుగా తెలుస్తోంది. ఆ బాలుడు కూకట్పల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు ప్రస్తుతం బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు. ఆ బాలుడు సహస్రను ఎలా చంపాలో పేపర్పై రాసుకున్నాడు. నిందితుడిగా అంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో దొంగతనానికి వెళ్లిన సందర్భంలో ఎప్పుడైతే సహస్ర ప్రతిఘటించిందో, ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన క్రమంలో ఎప్పుడైతే సహస్ర పెనుగులాటకు దారితీస్తుందో, అంటే సహస్రతో పెనుగులాటకు దారితీస్తుందో, అప్పుడే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సహస్ర ఇంట్లో 80,000 రూపాయలని, అక్షరాల 80,000 రూపాయలని దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు ఆ బాలుడు. ఈ నేపథ్యంలో ఇటు సహస్ర అడ్డు తగ్గడంతో, సహస్ర ఆ వ్యక్తితో గొడవకు తగ్గడంతో బాలికను బాలిక గొంతుపై కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా చంపేశాడు.